ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. నా అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వెల్కమ్ టు గోప్రో వ్యూ ఫ్రమ్ కారు. మనం కారు నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఈరోజు మన రైడ్లో డే 19 డేస్ అయితే మనం అయితే ట్రావెల్ చేసాము. మొత్తానికి మనం జూన్ 8న అయితే బయలుదేరాము. ఈరోజు డేట్ వచ్చేసి 22 అనుకుంటాను. ప్రజెంట్ అయితే పెట్రోల్ పట్టించుకునే దానికైతే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే పెట్రోల్ అయితే ఫిల్ చేయించేసుకోవాలి. ఆల్మోస్ట్ 4 పాయింట్స్ అయితే ఉంది మన ట్యాంక్లో. ఇక్కడ నుంచి పెట్రోల్ పంపు ఒక 2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈరోజు మన రూట్ వచ్చేసి టువర్డ్స్ మనాలి వైపు అయితే ఉంటుంది. మనాలికి అయితే రీచ్ అవ్వలేము. మనాలి 430 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఫుల్ అడ్వెంచరస్ రూట్స్ అవి. నిన్నటి కంటే దారుణంగా ఉంటాయి ఈరోజు అడ్వెంచర్ మాత్రం. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. భలే కూల్గా అయితే ఉంది క్లైమేట్. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎక్కడైనా స్టాప్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయాలి. మన రైడ్లో ఇన్ని రోజుల్లో అతి తక్కువ కాస్ట్ అయిన హోటల్ నిన్నైతే తీసుకున్నాము. కారులో 1300 అయితే పడింది నలుగురికి కలిపి. మొత్తం మౌంటైన్స్ ఇక్కడంతా. ఇటు సైడ్ భలే ఉన్నాయి విలేజెస్ అయితే. యాక్చువల్గా ఇక్కడ కారులో కూడా లాక్డౌనే. హోటల్ అయితే మరీ అంత బాగలేదు. 1300 కాబట్టి పర్లేదు, యావరేజ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాము. నేనైతే 3 సమోసా తిన్నాను. కొద్దిగా మ్యాంగో స్లైస్ ఉంది కదా, అది కూడా తాగాము. ఇంక నుంచి అయితే టువర్డ్స్ మనాలి అయితే బయలుదేరిపోవాలి. బాయ్ టు మిలిటరీ స్టేషన్ కారు. ఇంకెక్కడి నుంచి అయితే మనాలికి కాదు, టువర్డ్స్ మనాలి వైపుగా మనం వెళ్ళాలి. మధ్యలో సర్చులోనో ఎక్కడో దగ్గర మనం అయితే స్టే అయితే ఉంటుంది ఈరోజు. రైట్ సైడ్లో చూడండి, పాతకాలం ఫిరంగులు అంటారు కదా, అవి పెట్టున్నారు బయట అయితే మిలిటరీ వాళ్ళు. ఇవన్నీ మిలిటరీ ఏరియాస్ కాబట్టి అంతా క్రమశిక్షణగా ఉంటాయి. ఏదో ఈవెంట్ సంథింగ్ ఏదో జరుగుతుంది ప్రోగ్రాము ఇక్కడైతే. మనం కరెక్ట్గా ఒక లైన్లోనే వెళ్ళాలి. అట్లా వెళ్ళకూడదు. ఎందుకంటే మిలిటరీకి మెయిన్ డిసిప్లైన్ ముఖ్యం. మనం కూడా డిసిప్లైన్ పాటించాలి ఈ ఏరియా క్రాస్ చేసేంతవరకు అయితే. మన బైక్ నెంబర్ అంటే రాసుకుంటున్నారు ఇక్కడ. సార్చు 202 కిలోమీటర్స్, మాహే 109, నయము 131. మనాలి ఇక్కడ నుంచి 425 అయితే చూపిస్తుంది. మనం అయితే రైట్ సైడ్ వెళ్ళాలి మనాలికి. ఠీకే సాబ్, థ్యాంక్ యూ. మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలా మనాలికి. మనాలి 424 ఇక్కడైతే చూపిస్తుంది. మనం ఈ సైడ్కి అయితే వెళ్ళాలి. మన ఈరోజు రైడ్లో ఫస్ట్ ఐరన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పేరు ఉప్సీ బ్రిడ్జ్ అంట. మనం ఇప్పుడు ఉప్సీ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము.
కొండలు చూడండి. సార్చుక్ వచ్చేసి 202 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. దగ్గర మనం కారు నుంచి ఒక 10 కిలోమీటర్ల పైన అయితే వచ్చేసాము. మనం అయితే ప్రజెంట్ మనాలి రూట్లో అయితే ఉన్నాము. ప్రజెంట్ రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అడ్వెంచర్ రోడ్ స్టార్ట్ అవుద్దా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. 3600 కిలోమీటర్స్ నేనైతే అప్ అండ్ డౌన్ రైడ్ చేశాను. బే ఆఫ్ బెంగాల్ టు అరేబియన్ సీ 4000 అయితే వస్తుంది దగ్గర. బే ఆఫ్ బెంగాల్ నుంచి అరేబియన్ సీ వరకు అయితే నేనైతే రైడ్ చేశాను. ఇదే యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు. ప్రజెంట్ మనాలి రోడ్లోనే ఇంకా ఉన్నాం. 22 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి సార్చు వచ్చేసి 185 కిలోమీటర్స్ ఉంది యావరేజ్గా. టైం వచ్చేసి 11:31 అయితే అయింది. మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు 4221 కిలోమీటర్లు అయితే ప్రయాణించాము. 4221 కిలోమీటర్లు మనం ప్రయాణించింది. దాదాపు అప్ అండ్ డౌన్ ఒక 8000 కిలోమీటర్స్ అని నేనైతే అనుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ. చూద్దాం. ఒకసారి వ్యూ అయితే చూడండి. మొత్తం కొండలు, చుట్టూ కొండలు. అక్కడ పైన అయితే ఐస్ కొండలు అయితే ఉన్నాయి. గాలి మాత్రం భయంకరంగా వస్తుంది. విండ్ నాయిస్ ఏమన్నా వస్తే మాత్రం కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. భయంకరంగా ఉంది విండ్ మాత్రం. అసలు ఈ రోడ్డు మీద ఏందో 50 కంటే ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళట్లేదు. టాప్ గేర్ వేస్తే అయితే 30లో పడిపోతుంది స్పీడు. బ్యూటిఫుల్గా ఉన్నాయి కొండలు అయితే. చేతులు వణికిపోతున్నాయి. చలి మాత్రం భయంకరంగా ఉంది చలి. తంగ్లాంగ్లా 29 కిలోమీటర్లు అంట. తంగ్లాంగ్లా పేర్లు మాత్రం ఇక్కడ సూపర్గా ఉన్నాయి. తంగ్లాంగ్లా, మీరు, ఉప్సి, చాంగ్లా. ఇప్పటి వరకు రోడ్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. దాదాపు మనం 23 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. మనకైతే విష్ అయితే చేశారు మన కో బైకర్స్. మంచు కొండలు, మామూలు కొండలు అన్నీ కలిసి అయితే ఉన్నాయి. ఎండున్నా కూడా చలి ఎట్లుందంటే చేతులు గడ్డ కట్టుకొని పోతున్నట్టుంది ఇక్కడైతే పరిస్థితి. కొన్నిసార్లు ఎత్తుడు కూడా బాగా ఎక్కేస్తుంది, కొన్నిసార్లు స్లో అయిపోతుంది బండి. తంగ్లాంగ్లా 27. మనకి లెఫ్ట్ సైడ్లో ఆర్మీ క్యాంపు.
నాకు తెలిసి ఈరోజు మనం సర్చులో టెంట్లోనే ఉండబోతున్నాము. ఆడ టెంట్లే ఉంటాయి అనుకుంటున్నా నాకు తెలిసి. చూడాలి. ఇప్పుడు మనం చాంగ్లాంగ్లా టాప్ మీదకైతే వెళ్తున్నాము. ఇంక ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే ఉంది. మనం కొండలు పైదాకా అయితే వచ్చేసాము దాదాపు. గాలి మాత్రం భయంకరంగా వస్తుంది. ఫుల్ మొత్తం ఈ కొండ పైన ఉన్నాం మనం ఇప్పుడు. ఎదురుగా చూడండి మంచు కొండ. ఫస్ట్ వ్యూ ఆఫ్ తాంగ్లాంగ్లా. ఇదే తాంగ్లాంగ్లా వ్యూ. చూడండి సూపర్ అయితే సూపర్ ఉంది. విండ్ మాత్రం భయంకరంగా వస్తుంది. ఇప్పుడే వైజర్ అయితే వేసాను. టాప్ వ్యూలో ఉన్నాం ఇప్పుడు తాంగ్లాంగ్లా. ఇక్కడ నుంచి తాంగ్లాంగ్లా 18 కిలోమీటర్స్ అంతే రాసింది. మొత్తం మంచు కొండలు చూడండి. లదాఖ్ ద ప్రైడ్ ఆఫ్ నేషన్. అసలు పికప్పే లేదు అసలుకి. మనం 100లో ఎక్సలేటర్ ఇస్తుంటే బండి 40లో ఉంది. అట్లుంది ఇక్కడ. ఈ ఆల్టిట్యూడ్ వల్ల ఏమో తెలీదు. ఆల్టిట్యూడ్ మాత్రం హై ఉంది, అందువల్లే బండి పికప్ అయితే చాలా తగ్గిపోతుంది ఈ చలికి. నిన్న చాంగ్లా పాస్లో కూడా మనం హై ఆల్టిట్యూడ్లోనే ఉన్నాము. ఇప్పుడు చాంగ్లాంగ్లా టాప్ పాస్ అంట. టాప్ వ్యూ చూడండి మంచి అట్టబడిందో. చండీగఢ్కి వెళ్ళేంత వరకు ఇంతే. వన్స్ మనాలి దాటిన తర్వాత మనకు కొద్దిగా కొండలు అవన్నీ తగ్గుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చండీగఢ్కి వెళ్ళిన తర్వాత మనకి స్ట్రైట్ హైవే అయితే వస్తుంది. ఎండగా ఉన్నా కూడా ఎంత చలిగా ఉంది అబ్బా. సర్చు 159 కిలోమీటర్స్. బండి ఎంత స్లో అయిపోతుందంటే అంత స్లో అయిపోతుంది. మనమైతే మ్యాక్సిమం టాప్లో అయితే ఉన్నాము. చూడండి అక్కడ స్నో కూడా పడుతుంది. తాంగ్లాంగ్లా ఇది మంచు కొండలు చూడండి. ఫుల్ అయితే స్నోలో ఉన్నాయి. మొత్తం ఫుల్ వ్యూ. అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం. ఈ చలికి బండికి పికప్ కూడా చాలా తగ్గిపోయింది. మొత్తం మంచు కొండలే. అబ్బా టాప్ వ్యూ. ఆ కొండలకి మనం ఈక్వల్గా ఉన్నాం ఇప్పుడు దగ్గర దగ్గర. ఇంకా సర్చు 150 కిలోమీటర్స్. ఇండియన్ ఆయిల్ లారీలు ఎక్కువ, ఎందుకంటే మిలిటరీ వాళ్ళకంతా
ఇండియన్ ఆయిలే సప్లై చేస్తూ ఉంది పెట్రోలియంకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ. ఆ రోడ్లో మనం అయితే ప్రయాణించాలి. 158 కిలోమీటర్స్, చిన్న విషయం కాదు. మనాలి 369 కిలోమీటర్స్. లారీ కూడా ఒక్కసారి వదిలేడు పొగ. మీరు చూడొచ్చు, మామూలు అడ్వెంచర్ కాదు ఇది. మనం ఆ ఎదురుగా ఉన్న మంచు కొండల కంటే హైట్లో ఉన్నాము. మాట్లాడుతూ ఉంటే వైజర్ అంతా కూడా ఫాగ్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఒక రోడ్లో అయితే వచ్చాం, దారుణం అంటే దారుణంగా ఉంది. ఫుల్ మంచు, అటు ఇటు మంచు. గోప్రోకి బ్యాటరీ అయితే అయిపోయింది. ఇప్పుడే ఇంకో బ్యాటరీ అయితే వేసాను. ఈ బ్యాటరీలో 30% అయితే ఉంది ఛార్జింగ్. చూద్దాం ఎంతవరకు వస్తుందో. చలికి అసలు మన బండే పని చేయట్లేదు, బండి ఇంజనే. ఇంక బ్యాటరీలు ఏం పని చేస్తాయి. ఇప్పటి వరకు 2 బ్యాటరీలు అయిపోయి ఇంకొక బ్యాటరీ కూడా 30% ఛార్జింగ్ కూడా పెట్టాను. ఇంక ఇదే లాస్ట్. పవర్ బ్యాంక్లో కూడా ఛార్జింగ్ అయితే లేదు. ఇంత టాప్లోకి అయితే వస్తామని నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంకా టాప్లోకి పోతా ఉంది బండి అయితే. చూడండి, కంప్లీట్ ఫుల్ టాపు. ఎటు చూసినా మొత్తం కొండలే. ప్యాంగ్ 66 కిలోమీటర్లు, సార్చి 142 అంట, మనాలి 365 అంట ఇక్కడ నుంచి. అబ్బా, ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. రోడ్డు మీద అంతా నీళ్లు పోతున్నాయి, మంచి కారి. మొత్తం మంచిగా చూడండి, రైట్ సైడ్ ఫుల్ స్నో. చలి కూడా భయంకరంగా ఉంది. ఇంత టాప్కి అయితే వస్తామని నేనైతే అనుకోలేదు. ఇప్పుడు వరకు 4251 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అబ్బా, శౌర్య చక్ర ఆర్సీసీ వెల్కమ్స్ యూ టు టాంగ్లా టాప్ 17,582 feet. గ్రేట్ కరేజ్ అండ్ విల్ ఆఫ్ స్టీల్ ఈజ్ ద నార్మ్. ఆల్టిట్యూడ్ వచ్చేసి 17,582 feet. ఇప్పుడే మనం ఆ కొండలంతా దిగైతే వచ్చాము. ఇక్కడైతే చూడండి, పొటేళ్ళు అయితే దిగుతూ ఉన్నాయి. బాగా చిన్న చెట్ట బుడ్డిది పరిగిస్తూ ఉంది.
చాలా క్యూట్గా ఉన్నాయి. ఫుల్ బొచ్చు ఇక్కడ అంతా.